పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వీరు కనకధారా స్తోత్రం పఠిస్తే చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ధనువు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపి ధనువు రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభూజ్యం 1, అవమానం 5. వీరు కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురైనా అత్యంత చాకచక్యంగా అధిగమిస్తారు. మనోబలమే వీరికి ఆయుధం. ఏమాత్రం దిగాలు చెందక దీక్షగా ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. వీరికి అర్ధాష్టమ శనితో పాటు మే 14 వరకు తిరిగి అక్టోబర్ నవంబర్ మధ్య అష్టమ గురుడు దోషకారుడు, రాహుకేతువులు శుభదాయకమైన ఫలితాలన్నీ కూడా ఇస్తారు. శని అష్టమ గురుడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతారు. ఆయా కాలాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే నేత్ర, ఉదర, హృదయ సంబంధిత రుగ్మతలు కూడా బాధించవచ్చు. పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలుగుతుంది. ఎవరిని అతిగా విశ్వసించకుండా దైవంపై భారం మోపి ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జారే వీలుంది. కుటుంబంలో సమస్యలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణ మంచిది. ఇక డిసెంబర్ నుండి గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. ఆదాయం పెరిగి అవసరాలకు లోటు రాదు. అలాగే మానసిక ప్రశాంతత, ఒడిదుడుకుల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలను సమానంగా స్వీకరించాల్సి వస్తుంది. అయితే భాగస్వాములతో చేయూతతో సమస్యలు తీరుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింతగా పెరిగినా కొంత కీర్తి కూడా దక్కుతుంది. సంవత్సరాంతంలో పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు చేసే ప్రయత్నాలు ముందుకు సాగని పరిస్థితి. అధికారుల నుండి సమస్యలు రావచ్చు. రాజకీయ వర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొన్నా గౌరవానికి లోటు రాదు. కళాకారులు అనుకున్న అవకాశాలకు సాధించేందుకు శ్రమపడాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు ద్వితీయార్థంలో అనుకూల స్థితి. వీరు శని గురులకు తగిన పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. రుద్రాభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది, చాలా ఉత్తమంగా ఉంటుంది. మకర రాశి